వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్పై సోషల్ మీడియాలో వివాదం విపరీతమైన చర్చకు దారితీసింది. భాషాపరమైన ఆధిపత్య ధోరణికి ఈ వివాదం అద్దం పడుతోందా? ప్రియదర్శిని నాగదుర్గ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ మరియు బన్నీ వాస్ నిర్మాణంలో తాజాగా ప్రకటించిన తెలుగు చిత్రం ఇడుపు కాగితం. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నప్పటికీ దీని టైటిల్ మాత్రం సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చకు, వివాదానికి దారితీసింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో విడాకుల పత్రాన్ని వ్యవహారికంగా ఇడుపు కాగితం లేదా ఇడుపు కాగితం అని పిలుస్తారు. అయితే ఈ అచ్చ తెలంగాణ పదాన్ని కొన్ని ఆంధ్ర వర్గాలు సామాజిక మాధ్యాల్లో అవహేళన చేయడం, ఇది నిజమైన తెలుగు కాదంటూ విమర్శించడం ప్రాంతీయ అసమానతలను మళ్ళీ తెరపైకి తెచ్చింది. మాండలిక వైవిధ్యం, భాషా సౌందర్యం. తెలుగు భాషకు ఎన్నో శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉంది. భౌగోళిక పరిస్థితులు, చరిత్ర ఆధారంగా భాష మాట్లాడే విధానం మారుతుంది. కోస్తాంధ్ర తెలుగు సాహిత్యపరమైన ప్రాధాన్యతను కలిగి ఉంటే, తెలంగాణ తెలుగు నిజాం కాలపు ఉర్దూ ప్రభావంతో పాటు ఎంతో సహజత్వంతో సూటిగా ఉన్న ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఒక మాండలికం గొప్పదని, మరొకటి కాదని అనడం భాషా పరిజ్ఞానం లేకపోవడమే అవుతుంది. తెలంగాణ మాండలికాన్ని కేవలం ఒక స్లాంగ్ అని కొట్టిపారేయడం సరైన పద్ధతి కాదు. ఇక్కడ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు? తెలుగు సినిమా పరిశ్రమలో రాయలసీమ యాసను కానీ, ఉత్తరాంధ్ర లేదా గోదావరి జిల్లాల యాసను కానీ చూపించినప్పుడు ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఆయా ప్రాంతాల సంస్కృతిగా వాటిని ఓన్ చేసుకున్నారు. కానీ అదే తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని, అక్కడి జీవన విధానాన్ని ప్రతిబింబించే టైటిల్ పెడితే మాత్రం దీనికి డబ్బింగ్ కావాలి అంటూ కొందరు వ్యంగ్యంగా మాట్లాడడం వారి ద్వంద్వ వైఖరిని సూచిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో కోస్తాంధ్ర యాసకే మీడియా, సినిమాల్లో ప్రాధాన్యత దక్కడం వల్ల తెలంగాణ భాషను తక్కువ చేసి చూసే అలవాటు ఇంకా కొందరిలో పోలేదని ఈ ఘటన నిరూపిస్తోంది. సినిమా రంగంపై దీని ప్రభావం ఏమిటి? సినిమా అనేది సమాజాన్ని, వివిధ ప్రాంతాల సంస్కృతులను కలిపే ఒక వారధి. ఇడుపు కాగితం లాంటి కథలు ప్రాంతీయ వైవిధ్యాన్ని సెలబ్రేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి సినిమాలను ప్రారంభంలోనే ట్రోల్ చేయడం వల్ల భవిష్యత్తులో కొత్త కథలతో, వైవిధ్యమైన మాండలికాలతో సినిమాలు తీయాలనుకునే దర్శకులకు, నిర్మాతలకు ఇబ్బందికరంగా మారుతుంది. కావాల్సింది ఆధిపత్యం కాదు, ఐక్యత. భాష అనేది కేవలం ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైనది కాదు. భాషా పరిణామ క్రమంలో అన్ని మాండలికాలకు సమానమైన గౌరవం దక్కాలి. రాష్ట్రాలు విడిపోయి దశాబ్దం దాటినా ఇంకా ఇలాంటి భాషా ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం సంకుచిత మనస్తత్వాన్ని చూపిస్తుంది. కోస్తా లిరిసిజం ఎంత అందమైనదో తెలంగాణ మట్టి యాస కూడా అంతే శక్తివంతమైనది. ఈ వైవిధ్యాన్ని గౌరవించినప్పుడే తెలుగు భాష మరియు తెలుగు చిత్ర పరిశ్రమ మరింత వృద్ధి చెందుతాయి. ఇడుపు కాగితం వివాదం ఒకరినొకరు తక్కువ చేసుకోవడానికి కాకుండా పరస్పర గౌరవాన్ని పెంపొందించడానికి ఒక కనువిప్పు కావాలి.